నమస్తే, మీరు కూడా ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ P4 వర్సెస్ రియల్మీ P4X అనమాట. అంటే ఒకటే బ్రాండ్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకోవచ్చు. ఆబ్వియస్గా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. చాలా మటుకు అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. లాస్ట్ దాకా చూడండి. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డిఫరెన్స్ ఏందనేసి చాలా మందికి డౌట్ రావచ్చు. సో ఫస్ట్ అయితే నేను హైలైట్ చూపిస్తాను. ఇక్కడ మీడియా డ్యామేజ్ 7400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 140 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 185 గ్రామ్స్ వెయిట్తో పాటు వస్తుంది. P4X చూసుకుంటే ఇది మీడియా డ్యామేజ్ 7400 ప్రాసెస్ సేమ్ ఉంది. అదేంది ఇక్కడ చూసుకోండి, హైలైట్లోనే మీకు సేమ్ ప్రాసెసర్ వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 45 ఛార్జరు, 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ వెబ్ కుకింగ్ చెంబర్తో పాటు మిటిగేట్ స్టాండర్డ్స్ రెండిట్లో ప్రాసెసర్ సేమ్ ఉంది, సేమ్ బ్యాటరీ అనుకోవచ్చు. కానీ ఇక్కడ 80 వాట్స్ అల్ట్రా ఛార్జింగ్ వస్తుంది P4లో. P4X వచ్చేసరికి అయితేనేమో 45 వాట్స్ ఛార్జర్ వస్తుంది. అంటే 40 వాట్స్ ఛార్జింగ్ అవుతుంది, తక్కువ ఉంది. సో ఛార్జింగ్ కాడ మీకు డిఫరెన్స్ కనిపించచ్చు, ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కమింగ్ టు ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైజెస్ చూసుకుందాము. సో P4X వచ్చేసరికి అయితే 15,500కి వస్తుంది బేస్ వేరియంట్. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్. మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఇండివిజువల్గా చెక్ చేసుకోవచ్చు. ప్రైస్ ఇంక్రీజ్ అయితే బేస్ వేరియంట్ నార్మల్ యావరేజ్ యూజర్కి సరిపోతుంది. అదే P4 చూసుకుంటే 18,000 ఉంది. సో ఆఫర్స్ అప్లై చేసుకోవచ్చు, డిస్కౌంట్స్ అయితే ఏం లేవు. 18,000 అంటే ఇది వచ్చేసరికి అయితేనేమో 16,000 ఉంది. ఇది వచ్చేసరికి 18,000 అంటే 2000 రూపీస్ డిస్కౌంట్. ఇక్కడ ఆఫర్స్ అవన్నీ నడుస్తున్నాయి సార్ అన్నారు. సరే ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఫ్లిప్కార్ట్లో రెండు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. P4 5G వచ్చేసరికి అయితేనేమో 18,000 ఉంది. P4X వచ్చేసరికి అయితే 16,000 ఉంది. సో వితౌట్ ఎనీ ఆఫర్స్, ఆఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కాకుండా ఉన్న ప్రైసే. ఇక్కడ అడిషనల్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళైతే ప్రొడక్షన్ ఫీజు అవుతుందో 86 రూపీస్ వస్తుంది. అండ్ రెండు స్మార్ట్ ఫోన్స్కి అదే ప్రైస్ 86 రూపీస్ ప్రొడక్షన్ ఫీజు ఏదైతుందో అది వస్తుంది. బాగుంది బై. ప్రైస్ కడితే గ్యాప్ కనిపిస్తుంది కానీ 2,000 రూపాయలు తేడా ఉంది కదా అని అనేసి మీరు అనొచ్చు. యా, రెండింటికి తేడా ఉంది. అండ్ రెండింటికి కూడా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ గ్యాప్ 2000 రూపీస్ ఉంది. డిఫరెన్స్ ఏందని చూస్తే ఫస్ట్ అయితే ప్రాసెస్ సేమ్. ఇక్కడ P4లో కూడా మీకు సేమ్ ప్రాసెసర్ వస్తుంది. ర్యామ్, స్టోరేజ్ చూసుకుందాం. ఇక్కడ స్టోరేజ్ టైప్ గురించి అయితే మెన్షన్ చేయలేరు, కానీ ఇక్కడ P4లో మెన్షన్ చేసి LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. మెమరీ అండ్ స్టోరేజ్ కాడ డిస్ప్లే వేసుకుంటే ఇక్కడ LCD డిస్ప్లే వస్తుంది. ఇక్కడ డిస్ప్లేకి సంబంధించిన మెన్షన్ ఏం చేయలేదు, డిస్ప్లే టైప్ ఏందనేసి అది ఇక్కడ. కానీ ఇక్కడ P4Xలో LCD అండ్ స్క్రీన్ టైప్ అయితే మెన్షన్ చేశారు. సో కొన్ని మెన్షన్ చేశారు, కొన్ని మెన్షన్ చేసలేరు అనుకోవచ్చు. అండ్ కిందకి వచ్చేసాం బ్యాటరీ కార్డ్ మెయిన్ చేంజ్. సో బ్యాటరీ కార్డ్కి వచ్చేసరికి ఇక్కడ బ్యాటరీ ఇక్కడ ఉంది. ఇక్కడ 7000 mAh బ్యాటరీ, రెండు కూడా 7000 mAh. 40 వాట్స్ ఛార్జర్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ 80 వాట్స్ ఛార్జర్ వస్తుంది. అండ్ P4Xలో చూసుకుంటే కెమెరా కాడికి వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఏమో 2 మెగాపిక్సెల్ 3 కెమెరా వస్తుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ వస్తుంది. అదే P4లో చూసుకుంటే కెమెరా పైకి ఓకే, యా 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా వస్తుంది. అండ్ ఇది 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. సెకండరీ కెమెరా ఇక్కడ సెకండరీ కెమెరా గురించి ఏం మెన్షన్ చేయలేదు. 5P లెన్స్, 50 మెగాపిక్సెల్ నుంచి అయితే పెట్టారు. ఓకే, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కింద మెయింటైన్ చేశారు. 4K EIS అండ్ OISతో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ది. ఇక్కడ ఇక్కడ కూడా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ EIS అండ్ OIS సపోర్ట్స్తో పాటు వస్తుంది. సో కెమెరా కాడ అయితే మీకు సెల్ఫీ కెమెరా కాడ ఇంప్రూవ్మెంట్ ఉంది. P4లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. సో 2000కి మీకు బెటర్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీరు 2000 బడ్జెట్ పెట్టుకుంటే గిట్లా 5Gకి సంబంధించిన, బ్లూటూత్కి, వైఫైకి సంబంధించిన, కనెక్టివిటీకి సంబంధించి చూసుకుందాం ఒకసారి. మోస్ట్లీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్రీక్వెన్సీ కానీ మోస్ట్లీ అన్నీ సేమే ఉంటాయి. బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అది. ఓకే, ఇక్కడ బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది. వైఫై చూసుకుంటే ఇక్కడ వైఫై 6 వస్తుంది. ఇక్కడ మీకు కూడా వైఫై 6 వస్తుంది. ఆబ్వియస్గా రెండింటిలో కూడా డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అండ్ లొకేషన్కి సంబంధించింది కూడా ఇక్కడ కూడా లొకేషన్కి సంబంధించింది సేమ్. బైడ్ GPS, గ్లోనస్, గ్యాలియస్ ఇక్కడ సేమే ఉంది. మిగతా నెట్వర్క్, వైఫై నుంచి కూడా ఉంటుంది. వెయిట్ P4X చూసుకుంటే మీకు వెయిట్ ఎక్కువ ఉంది. 208 గ్రామ్స్ వెయిట్ ఉంది. P4 చూసుకుంటే మీకు 185 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఎక్కువ బ్యాటరీ ఉన్నా సరే వెయిట్ తక్కువ ఉంది.
సో ఇక్కడ వెయిట్ పరంగా కూడా ఆ P4 బెటర్గా అనిపిస్తుంది. సో 185కి 208 గ్రామ్స్ అంటే దగ్గర దగ్గర 25 గ్రామ్సా 50 అది క్లోజ్ టు అంతే బై 2 గ్రాములు తక్కువ 25 గ్రామ్స్. సెన్సార్స్ చూసుకుందాం. ఇక్కడ సెన్సార్లో అప్రాక్సిమేట్ సెన్సార్, అంబియన్స్, కలర్ టెంపరేచర్, ఈ కంపోజ్, జైరోస్కోప్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. P4Xలో మీకు ఇన్ఫ్రారెడ్ రిమోట్ బ్లాస్టర్ ఏం వస్తలేదు. మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ ఏవైతే అవన్నీ కూడా వస్తున్నాయి. రియల్మీ యూఐతో పాటు కూడా వస్తుంది. సో ఇది బై ఇక్కడ ఓవరాల్గా చూసుకోవాలంటే రియల్మీ P4X కంటే కూడా రియల్మీ P4 తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను. సేమ్ బ్రాండ్ నుంచే, నేను సపరేట్గా వేరే బ్రాండ్ నుంచి కూడా మీకు చూపిస్తలేను. P4 ఎందుకు అంటే ఇంత ముందుకే చెప్పినట్టు బ్యాటరీ సేమ్ ఉన్నా సరే కూడా ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ మీకు AMOLED డిస్ప్లే వస్తుంది, ఎల్సిడి కాదు. రెండోది 80 వాట్స్ ఛార్జర్, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది కాబట్టి P4 చాలా బెటర్ ఆప్షన్ P4X కంటే కూడా. సో ఒక 2000 మీరు ఎక్స్ట్రా పెట్టగలుగుతారు అంటే మాత్రం రియల్మీ వాళ్ళ P4 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటే కెమెరా పరంగా, డిస్ప్లే పరంగా కూడా బాగానే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కెమెరా కట్అవుట్ లుక్ కూడా కొంచెం ఐఫోన్ లాంటి ఫీల్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఇది డిఫరెంట్ లుక్తో పాటు కూడా వస్తుంది. సో నా అడ్వైస్ అయితే అదే బై P4X కంటే కూడా P4 తీసుకోమని అంటారు, ఒకరికి అడ్వైస్ అయితే చేస్తాను. సో ఈ కంపారిజన్ చూసారు కదా, ఫైనల్గా మీరు ఏమనుకుంటారు ఈ కంపారిజన్ గురించి? మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్, ఇంకా క్వశ్చన్స్ ఉంటాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ వాళ్ళ ట్రై చేస్తాం బై. వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.